హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ అమ్మ. సో ఈరోజు మన పంచాయతీలో బిగ్ బాస్ నేను ఫస్ట్ వెళ్ళిపోవడం ఎంట్రీస్ అన్ని ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. సో ఈరోజు సెకండ్ డే అని చెప్పొచ్చు. సో ఈరోజు ఏం జరిగింది ఏంటి, మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాము. సో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మార్నింగ్ లేకంగానే విష్ణుప్రియ అయితే మంచిగా డాన్స్ చేసింది. అందరూ బాగా చేశారు, విష్ణుప్రియ బాగా చేసింది అని శేఖర్ భాష కూడా బాగా ట్రై చేశాడు, రాకపోయినా కూడా బాగా చేస్తున్నాడు. సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి అప్పుడే ఇంకా ఏం గొడవలు జరగలేదు అనుకోవడానికి లేదు. టాస్క్లు మొదలైనవి, గొడవలు కూడా మొదలైనవి. సో ఈవినింగ్ కూడా టాస్క్లు మొదలైనవి, గొడవలు మొదలైనవి. సో మార్నింగ్ నేను లైవ్ అప్డేట్ నుంచి చెప్తున్నానండి. సో ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది ఏంటంటే రేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ గొడవ, నిఖిల్ ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగున్నాయండి. ఎస్, తను వర్క్ అలౌట్ చేయడం కానీ, ఆ వర్క్ చేయండి, వర్క్ చేయండి, ఇలా చేద్దామా అట్లా చేద్దామని గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని అందరితో వర్క్ ఎలా అలాట్ చేయాలి ఏంటి, ఇది మీకు ఇది మీకు అని చెప్పేసి మళ్ళీ తను వర్క్ అలాట్ చేసుకొని మళ్ళీ తను బ్యాక్ వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని కూడా కొంతమంది పాయింట్ అవుట్ చేశారు. సో ఏదేమైనా నాకు తెలిసినంత వరకు ఈసారి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా కనిపిస్తున్న కంటెస్టెంట్ ఎవరు అంటే నిఖిల్. ఎస్ అండి, నిఖిలే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ ఇవ్వడం జరిగింది. సోనియాకి అండ్ బేబక్కి చిన్న డిస్కషన్ కూడా అలాగా అయింది. అంటే ఏం లేదు, తను పప్పు పెట్టింది పొయ్యి ఏంటో సరిగ్గా వెలగట్లేదు, రావట్లేదు అని నైనికాతో అండ్ శేఖర్ భాష కూడా వచ్చి మధ్యలో జోకులేయడం, పప్పు ఇక్కడ ఉడకట్లేదు అది ఇది అని చెప్పేసి అనడం ఇదంతా జరిగింది. బట్ ఏదేమో అది తను కరెక్ట్గా చేయలేదని చెప్పేసి ఇప్పుడు టాస్క్ ఇస్తే మేము ఏం తినాలి ఏంటి, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, అండ్ ఫుడ్ అంటే మా ఫుడ్ అంటే ఇది అని చెప్పేసి సోనియా మాట్లాడడం జరిగింది. బేబక్క అలా ఎలా అంటారు అని చెప్పేసి తను కూడా డిఫైన్ చేసుకుంది. ఏదేమైనా అక్కడ ఒక డిస్కషన్ జరిగింది, అది కరెక్ట్ కాదు, తను కరెక్ట్గా చూడలేదు అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టాస్క్ విషయానికి వస్తే కనుక ఇంకా మణికంఠ నిన్నటి నుంచి కూడా నన్ను ఇట్లా బయటికి పంపించుకోవాలని, అది పంపించడం అది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పడం జరిగింది. బట్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు మార్నింగ్ తర్వాత దీనిలో వాళ్ళిద్దరు డిస్కషన్ చాలా హెల్తీగా ఉంది. ఇట్లా కాదు ఇట్లా ఇట్లా తన గురించి అంతా చెప్పినప్పుడు సో తన ఒపీనియన్ కూడా కొంచెం అందరి జనాల ఒపీనియన్ కూడా మారుతుంది. నేను ఇట్లా ఇట్లా అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కషన్ చాలా బాగుంది. సో వీడియో లెంత్ ఎక్కువ ఉండకుండా ఉండడానికి నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టాస్క్లు జరగడం జరిగింది. దీనిలో లీడర్షిప్ అనేది ఉంది, క్యాప్టెన్ లేరు, లీడర్షిప్స్ అనేవి ఉన్నాయి. సో అందరూ చేస్తూ ఉన్నారు. సో మెయిన్ వచ్చేసి ఈవినింగ్ జరిగిన టాస్క్లో అయితే కనుక అందరూ చాలా బాగా ట్రై చేశారు. బట్ నిఖిలే విన్నర్గా అయ్యాడు. సో తాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు. ఫస్ట్ అవుట్ అయిపోయింది. సో కాబట్టి ఇంకా తర్వాత అందరూ ట్రై చేసి నైనిక లాస్ట్ వరకు ట్రై చేసింది, గివప్ ఇవ్వలేదు. షీఈస్ వెరీ గుడ్. లేడీస్లో తను బాగా మంచిగా ఆడుతుంది. యష్మి గౌడ్ కూడా ఉంది, బట్ తను కూడా చాలా బాగా నైనిక బాగా ఆడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్లో అయితే తనే బాగా ఆడింది. ఒకటి తర్వాత ఒకటి ఇది చేయాలి అని చెప్పేసి ఇంకో టాస్క్ ఒకటి ఇచ్చేసారు, క్యాప్స్ లాగా దాని మీద ఒకటి పెట్టాలి అని చెప్పేసి ఆ టాస్క్లో నైనికాని గెలిచింది. సో తను కూడా చాలా బాగా ఆడుతుంది. వీళ్ళిద్దరు డెసిషన్ మీద హౌస్ ఎవరు చూసుకోవాలి ఏంటి అనేది డిస్కషన్ వచ్చినప్పుడు బాగా డిస్కషన్ వచ్చింది. సోనియా యష్మి గౌడ్ని ఎందుకు రిఫర్ చేస్తారు, మిగతా వాళ్ళంతా కరెక్ట్ కాదన్నప్పుడు తను ఒక్కటే మీకు కరెక్టా, మీరు ఎట్లా ఒప్పుకుంటారు, మీరు అట్లా చేస్తారు అని చెప్పేసి నిఖిల్తో చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. చాలాసేపు మాట్లాడిన తర్వాత తను కూడా ట్రిగర్ అయింది. దానికన్నా మిగతా వాళ్ళు చేసేవాళ్ళు బాగున్నారు, ఇది చాలా డిస్కషన్ అయింది. మిగతా మధ్యలో కూడా మాట్లాడుతూ ఉండే. బట్ ఫైనల్గా వ్యాలిడ్ పాయింట్ వచ్చేసి విష్ణుప్రియ చెప్పడం జరిగింది. ఎస్, విష్ణుప్రియ క్లియర్గా మాట్లాడతాను. నువ్వు రేపొద్దున అదే ప్లేస్లో ఉన్నప్పుడు నీకు కరెక్ట్ అనిపించింది, ఇక్కడ కూర్చున్న మాకు కరెక్ట్ అనిపించకపోవచ్చు. సో రేపొద్దు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నీ డెసిషన్ ఒక్కటే కదా, ఫైనల్ కదా. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళ డెసిషన్ ఫైనల్ చేయాలి అని చెప్పి చాలాసేపు తను ఇష్యూ అయిన తర్వాత యష్మి గౌతమ్ చాలాసేపు తను కూడా గొడవ పడింది. చాలా డిస్కషన్ అయిన తర్వాత సోనియా చాలా దీని గురించి డిస్కషన్ చేసింది. మధ్యలో శేఖర్ భాష కూడా వచ్చి, అంటే ఇప్పుడు తనకి ఎందుకు ఇవ్వలేదు అంటే లీడర్షిప్ క్వాలిటీలో నువ్వు ఎక్కువ ట్రిగ్గర్ అయిపోతావు, నీకు ఎక్కువ పేషెన్సీ ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను ఫైన్ అని చెప్పాడు. బట్ తిని విషయంలో అంటే ఇప్పుడు తినకు కూడా ట్రిగ్గర్ అవుతుంది, తినకు కూడా ఇలాంటి క్వాలిటీ లేదు కదా అని చెప్పేసి శేఖర్ భాష ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది.
ఏదేమైనా ఫైనల్గా లేదు, వాళ్ళ డెసిషన్ మీ త్రూ అని చెప్పారు. మధ్యలో బేబక్క మాట్లాడుతుంటే నైనిక తను కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు సాఫ్ట్గా ఉండబట్టే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి అక్కడ ఒక డిస్కషన్ అయ్యింది. సో ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్లో అందరూ మాట్లాడడం జరిగింది. సీత కిరాక్ సీత మీకు తెలుసు కదా, తను కూడా మాట్లాడింది. యాక్చువల్లీ తన గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే తను 92% బాగా చదివే అమ్మాయి. సో బైపీసీ ఇచ్చారు, తను డాక్టర్ అయితే అనుకుంది. బట్ ఆ డబ్బులతో బట్టలు కొనుక్కొని షాపింగ్ చేసుకొని వచ్చేసిందంట. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అది ఇది చాలా ఇష్యూస్ అయినాయి. తర్వాత తను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ సినిమాలు ట్రై చేసుకుంటూ డే అక్కడ మార్నింగ్ ఇక్కడ అట్లా ఇట్లా మేనేజ్ చేసింది. కొన్ని రోజులు మేనేజ్ చేయడం అవ్వక ఫుల్గా దీనికే రావడం, కార్పొరేట్ బిజినెస్ హెడ్గా కూడా చేసింది తను. సో అన్ని ఇట్లా చేస్తూ ఉన్న టైంలో, స్ట్రగులర్ టైంలో మన బేబీ మూవీ రావడం మంచి ఛాన్స్ వచ్చింది. కానీ దాన్ని యూస్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత చిన్న అయిన పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చింది. 5 years రిలేషన్షిప్ బ్రేక్ అయింది. 5 years రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం వల్ల తను ఆపర్చునిటీస్ అనేది తీసుకోకుండా అలానే ఉండిపోయింది అని చెప్పేసి మన కిరాక్ సీతక్క చెప్పడం జరిగింది. అంత బాగా చదివే అమ్మాయి, ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇంకేదైనా ఇప్పుడు ఇంకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో. నేను బేబీ తర్వాత నాకు ఆఫర్స్ వచ్చినా కూడా నేను యూటిలైజ్ చేసుకోలేదని తను కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో విష్ణుప్రియ అయితే ఫైనల్గా ఎవరికి మ్యారేజ్ అయిందో చెప్పండి, మేము వాళ్ళకి కొంచెం తక్కువ చూస్తాము అని చెప్పి కామెడీ చేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఎవరు మ్యారేజ్ అయిందని ముందే తెలిస్తే వాళ్ళకి వెళ్ళి కొంచెం తక్కువ చూస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. సో ఏదేమైనా ఈరోజు అయితే టాస్క్లు గొడవలు ఇట్లా జరిగింది. సో నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా మెయిన్ పాయింట్స్ చెప్తూ ఉన్నాను. సో బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం లైవ్ అండ్ ఈవినింగ్ ఎపిసోడ్ 2 నేను కలిపే చెప్తున్నాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ ఉమ్మ. థ్యాంక్ యూ.